ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమాత్ర మహాభారత మాత్ర నమః. తెలుగు విజన్ టీవీ యాజమాన్యానికి అలాగే ప్రేక్షకులకు కూడా దసరా శుభాకాంక్షలు. దానికి దసరా శరన్నవరాత్రులు అంటే 9 రాత్రులు పూర్తి చేసుకొని 10వ రోజు మనం విజయదశమి చేసుకుంటాం. నిజానికి దీని పేరు దసరా కాదు, దశహర అంటే శాస్త్రం. దశహర అంటే దశ అంటే 10, హర అంటే హరించున్నది. అంటే ఏమిటి హరిస్తుందట? మనిషి తెలుసో తెలియకో త్రికరణ సిద్ధిగంతాలు చూసారా మనం. త్రికరణ అంటే 3: మానసికంగా, శారీరకంగా, వాచికంగా. వీటితో 10 రకాలైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాడట మనిషి. కావున ఈ 10 రకాల పాపాలు కూడా ఈ వాక్కుతోని, శరీరంతోని, మనసుతో చేస్తాడు కనుక ఈ దసరా శరన్నవరాత్రులు ఎవరైతే 9 రాత్రులు కూడా అమ్మవారిని నియమనిష్టంతో పూజ చేసి 10వ రోజు కూడా మళ్ళీ చక్కగా అమ్మవారిని ఆరాధన చేస్తారో అలాంటి వారికి 10 రకాల పాపాలు తీసేస్తుంది కనుక దీని పేరు దశహర అని వచ్చింది. అయితే ఈ నవరాత్రుల్లో ఎలాగే చేయాలనేది ఎక్కడ ప్రామాణికంగా లేదు. అందుకని ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క అవతారం వేస్తూ ఉంటారనమాట. కానీ మనకి మూల నక్షత్రంలో సరస్వతి అవతారం, దుర్గాష్టమి దుర్గాదేవి అవతారం, అలాగే మహర్నవమి మహిషాసుమర్దిని అవతారం, ఇంకా విజయదశమి రాజరాజేశ్వరి మాత్రం ఎక్కడైనా ఒకటే ఉంటుంది. కానీ శాస్త్రం ఏమిటంటే దసరా శరన్నవరాత్రులు ఎవరైతే అమ్మవారిని పట్టుకుంటారో, అమ్మవారి అంటే ఏమిటి? శక్తి స్వరూపిణి. శక్తి లేకపోతే మనం మాట పలకదు, శరీరం కదలదు ఎక్కడ కూడా. శక్తి కావాలంటే అమ్మ అనుగ్రహం కావాలి. అందుకే ఈ కాలంలో యమదంష్ట్ర బయటకు వస్తుందట. ఎందుకంటే వాతావరణంలో మార్పు వస్తుంది, ఋతువు మారుతుంది కనుక కాలంలో మార్పు రావడం వల్ల యమదంష్ట్ర అంటే ఎక్కువగా